హాయ్ గైస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్లాగ్ గోయింగ్ టు తిరుపతి. నేను మా ఫ్రెండ్ పోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మియాపూర్లో ఉన్నాం. బస్ బుక్ చేసుకున్నాం. బస్ కోసం వెయిటింగ్. 7:30 అరౌండ్ అప్రాక్సిమేట్ 7:30 ఆ టైంకి వస్తుందట. చూపిస్తా బస్ వచ్చినప్పుడు. బస్ ఎక్కాక కూడా ఒక వీడియో ఇస్తా. మొత్తం అలిపిరి మెట్ల నుంచి మొత్తం A to Z బ్లాగ్ తీస్తా. బస్ ఆల్రెడీ వచ్చింది. బస్ ఎక్కడానికి వెళ్తున్నాం. ఇదే గైస్ మా బస్ పోయే బస్, తిరుపతి పోయే బస్ ఇది. చూడండి గైస్ బస్ ఎట్లుందో, ఏకదమ్ ఉంది. నాకు తెలిసి ఎవరు ఎక్కలే ఎప్పటికైతే. గైస్ టైం ఇప్పుడు 10:30 అయింది. ప్రజెంట్ ఇప్పుడైతే జడ్చర్లలో ఆగింది బస్సు. తినడానికి ఆపారు. పద్ధతి మా బస్. గైస్ టైం ఇప్పుడు వచ్చేసి 6:40 అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో తిరుపతిలో దిగుతాం. ఇప్పుడే బస్ దిగినాం గైస్. మా బస్సు రాయడం, మా బస్ డ్రైవర్. ప్రజెంట్ అయితే విష్ణు నివాసానికి వెళ్తున్నాం గైస్. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అలిపిరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మా కాలి నడక స్టార్ట్ అవుతుంది. రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఫ్రెష్ అప్ అయిపోయినాం, అలిపిరికి స్టార్ట్ అవుతున్నాం. ఇక మెట్లు ఎక్కడానికి స్టార్ట్ అనుకో, కొబ్బరికాయలు తీసుకోవాలి. స్టార్టింగ్ కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేయాలి. ఇట్లా లోపలికి వెళ్ళాలి. కొబ్బరికాయలు కూడా కొట్టి స్టార్ట్ అవుతుంది. వెళ్లి యాత్రికులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఓం నమో వెంకటేశాయ, హ్యాపీ డివోటీ ఎక్కుతున్నాం. దారిలో జంతువులు పడ్డా, ఏ జంతువు పడ్డా పక్కా మీకు చూపిస్తా. ఆల్రెడీ 45 స్టెప్స్ ఎక్కినా. ఇది స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడ హనుమంతుడు కొంతమంది ఇక్కడ వాళ్ళతో ఇల్లు కట్టుకోరు. గోవిందా 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 గోవిందా. మైసూర్ గోపురం అంట గైస్. అదివో నిత్య నివాసమఖిలములకు అది చూడు, అది ముక్కుడు ఆనందమయము, అది చూడు, అది ముక్కుడు ఆనందమయము. స్వామి దర్శనం ఇచ్చాడు. కైవల్య పరము వెంకటనగమదివో శ్రీ వెంకటపతి భావింప సకల సంపద రూపమదివో. భావింప సకల సంపద రూపమదివో. కొన్నాగా ఆల్రెడీ సగం ఎక్కేసి
పనుమచ్చని చెప్తాను పాయము అదివో ఏమో. అల్లదివో శ్రీహరి ఏమన్నా తేడా ఉందా? సగం కంటే ఎక్కువ నడిచిందా? కల్తీ అవతారం అంట. ఆరు సార్లు కడిగారు నెక్స్ట్ మోకాళ్ళ పర్వతం వస్తుంది, అది కూడా చూపిస్తా. కనిపించే గోపురం మోకాళ్ళ అక్కడ నుంచి చాలామంది తల మీద మోకాళ్ళ పర్వతం అంటారు దాన్ని. మోకాళ్ళ పర్వతం పక్కన లొకేషన్ చాలా బాగా చూపిస్తారు. చూడండి లొకేషన్ ఎంత బాగుంది. కొండలలో నెలకొన్న తీసుకున్న సెంటర్ కూడా మనకు దగ్గరలోనే ఉంటుంది. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లగేజ్ తీసుకునే సెంటరే. ఇప్పుడే లగేజ్ తీసుకున్నాం. ఇక్కడ ఫ్రీ లాకర్స్ ఉంటాయి. లాకర్స్ తీసేసుకొని బ్యాగ్స్ లోపల పెట్టి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దర్శనానికి పోదాం. ఇప్పుడే రెడీ అయినాం దర్శనానికి వెళ్తుంది. జనాలు బాగానే ఉన్నారు ఫ్రెండ్స్, కూడా వస్తుంది. మనసా హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామమే కడు ఆనందకరంగా రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగళాన్ని తరసాయ శ్రీరంగనాథ రంగ రంగ
ఇప్పుడే వరస్వామి దర్శనం అయిపోయింది. దగ్గర దగ్గర 1 అవర్ పట్టవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్తున్నాం. ఇప్పుడే ఫ్రీ దర్శనం లైన్లోకి ఎంటర్ అయినాం. గాయ్స్, కంపార్ట్మెంట్ నెంబర్ 4లో కూర్చోబెట్టారు. 7:20 అయింది లైన్లోకి వచ్చి. కంపార్ట్మెంట్లలో కూర్చోబెట్టారు. ఎంత టైం అవుతుంది ఏంటని ఇది క్లారిటీగా చెప్తాను. గాయ్స్, ఆ వెయిటింగ్ హాల్ నుంచి ఇప్పుడే మమ్మల్ని వదిలేరు. టైం అప్రాక్స్ 9:45 అయింది. మళ్ళీ నాకు తెలిసి ఇంకా మెయిన్ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా, అందులోకి ఆపొచ్చు. కంపార్ట్మెంట్స్ దర్శనం అయిపోయింది. ఇప్పుడే మొబైల్స్ తీసుకున్నాం. దగ్గర దగ్గర 9 అవర్స్ పట్టింది. 7:30కి పోతే 4:30కి వచ్చినాం బయటికి. కొబ్బరికాయ కూడా కొన్నాం. కొబ్బరికాయ ఇప్పుడు కొట్టాలి. హాయ్ గైస్, టైం వచ్చేసి 7:40. దర్శనం అయిపోయింది. ఇక టిఫిన్ చేసేసి పాపనాసి అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి వెళ్ళాలి. చూపిస్తాం గైస్. టిఫిన్ అయితే కడుపు రెండు ఎక్కించాం. మేము ఎక్కే బస్ ఇదే. ఇప్పుడు ఫ్రంట్ సీట్లో డ్రైవర్ అమ్మడు కూర్చున్నాం. గైస్, ఇప్పుడే పాప వినాశనంకి వచ్చినాం. గాయస్, మీరు కనుక తిరుపతి రావాలనుకుంటే పక్క ఒక 2 days స్టే చేసేటట్టు అయితేనే రండి. గంగాదేవి అమ్మవారి ఆలయం. గాయస్, పాప వినాశనం తర్వాత ఆకాశ గంగాకి వచ్చాం. గాయస్, చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఇక్కడ గైస్, ఆకాశగంగా కాడ కరాయి దగ్గర నుంచి వాటర్ వస్తాయి. అవి తాగండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మాకైతే నచ్చాయి, మీకు కూడా నచ్చుతాయని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే జపాలి హనుమాన్ మందిర్ దగ్గర ఉన్నాం. దగ్గర దగ్గర 1 కిలోమీటర్ మొత్తం అడవిలోనే. చాలా బాగుంది లొకేషన్ కూడా. దేవుడు తిరువేరుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేరుల మెరసి దేవదేవుడు దేవదేవుడు. ఇప్పుడే జపాలి హనుమాన్ దర్శనం అయిపోయింది. గుడి బయట నిలుస్తున్నాం. చాలా బాగుంది. మొత్తం అడవిలో దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ దర్శనం. లొకేషన్ కూడా చాలా మంచిగా ఉంది, పీస్ఫుల్ ఉంటుంది. మీరు కూడా రాండి సార్ వచ్చినప్పుడు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఇప్పుడే దర్శనం అయిపోయింది. బస్ ఎక్కినాం. నెక్స్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. దాన్ని కూడా చూపిస్తాం. వేణుగోపాల స్వామి టెంపుల్ ఎంట్రన్స్. గాయ్స్, టెంపుల్ వచ్చేసరి దర్శనం అయిపోయింది. నిండా వెంటైన
చేసేటి సరిపోయి ఒకటే బ్రహ్మమొక్కటే ముందుకు రారా రామా పరబ్రహ్మమొక్కటే నేను మాట్లాడతలేవు చెప్పినాలేమ్మా యో షాట్ వచ్చింది మళ్ళీ వచ్చిన చెప్పినాను కడగి ఏనుగు మీద కాయు ఎండొకటి పుడమి శునకము మీద పొలయు ఎండొకటి కడుపుంగులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడుపుంగులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మ తిరుపతి వచ్చి అన్న ప్రసాదం చేయకుండా పోతే ఇంకోసారి వచ్చి చేయండి చెప్పండి అందరికీ ఒకరు చెప్పనా రూపాయి ఖర్చు లేకుండా ఒక మనిషి బతకచ్చు అంటే అది మన తిరుపతిలో పరబ్రహ్మొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నప్రసాదం స్వీకరించినాం గాయస్. ఇప్పుడు మేము మహాలక్ష్మి పద్మావతి వాటిని చూడటానికి వెళ్తున్నాం, చూపిస్తా. ఓకే హాయ్, సక్సెస్ఫుల్గా మా జర్నీ అయిపోయింది, కంప్లీట్ చేసేసాం. ఎవరి ఇళ్ళకు వాళ్ళు పోతున్నాం. బాయ్.